హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు బెండకాయ చట్నీ అండి. పుల్లగా కారం కారంగా బాగుంటుందండి. ముందుగా దీనికి కావాల్సిన వస్తువులన్నీ క్లీన్ చేసి కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి 1 స్పూన్ అండి ఎండుమిర్చి, అవి కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఒక 5 పాయలు వేశాను. వేగిపోయేసాయండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసేసుకున్నాను. ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసుకున్న బెండకాయలు వేసి ఒక 5 మినిట్స్ వేయిస్తున్నానండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మధ్యలో కొద్దిగా ప్లేస్ తీసుకొని అందులో కొద్దిగా టమాటా, చింతపండు, ఉప్పు, పసుపు, ఇంగువ, కొత్తిమీర వేసి మూత పెట్టేస్తున్నాను. సన్న మంట మీద ఒక 5 నిమిషాలు ఇలా వేయించుకుంటున్నాను. అంతే, వేగిపోయేసాయండి. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టేస్తున్నాను వీటిని. నేనైతే నీళ్ళేం వేసుకోలేదు. ఆ బెండకాయ టమాటాలో ఉండే నీళ్ళే సరిపోతాయండి. ఎండుమిర్చి, ధనియాలు మిక్సీ పట్టేసుకున్నానండి. కొద్దిగా మెరిగిన తర్వాత ఇప్పుడు వేయించుకున్నాం కదా బెండకాయ కూడా వేసి ఊరికే కచ్చాపచ్చగా ఒక 2 తిప్పులు తిప్పేశాను. ఈ పచ్చడికి ఎక్కువ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదండి. ఇలా బెండకాయలుగా ఉంటేనే ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్, ఆవాలు, ఎండుమిర్చి, తాలింపు దినుసులు వేసి కొద్దిగా వేగిన తర్వాత చితక్కొట్టిన వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా బెండకాయ, అవి వేసేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఈ ఆయిల్లో వేగడం వల్ల ఆ తాలింపు, తెల్లగడ్డ ఫ్లేవర్ అంతా కూరకి బాగా పడుతుంది. ఈ కూర అయితే కారంగా పుల్లగా చాలా బాగుంటుందండి. ఇది సంగటి, అన్నము, చపాతీలకైతే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే. అంతే, అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.